మా నాన్నను చంపేయండి. ఒక్క కొడుకుగా ఇంతకంటే నేనేమీ చెప్పలేను. ఇవి రవిబాబు సంచలనమైన వ్యాఖ్యలు. చలపతిరావు తెలుగు పరిశ్రమలో సుమారు 50 సంవత్సరాల నుండి రాణిస్తున్న సీనియర్ నటుడు. ఇటీవల జరిగిన రారండోయ్ వేడుక చూద్దాం ప్రీ రిలీజ్ ఫంక్షన్లో చలపతిరావు మహిళలపై చేసిన సంచలనమైన వ్యాఖ్యల కారణంగా తనపై పోలీస్ కేసును కూడా నమోదు చేశారు చాలా మంది మహిళా సంఘాలు. తనపై వస్తున్న వ్యతిరేకతలు స్పందించి మహిళా సంఘాలకు క్షమాపణలు కూడా చెప్పారు చలపతిరావు. తెలుగు సినీ ఇండస్ట్రీలో తనపై నిరసనలు కూడా ఎక్కువైపోతున్నాయి. అంతేకాదు తన తోటి నటులు కూడా నిందిస్తూ ఉన్నారు. దీని కారణంగా మా అసోసియేషన్ వాళ్లు మెంబర్షిప్ నుండి కూడా తొలగిస్తున్నట్లు చెప్పడంతో చలపతిరావు మానసికంగా కృంగిపోతున్నారు. ఇదంతా ఒకెత్తైతే తన తండ్రి అనిన మాటలను రవిబాబు ఖండిస్తూ మా నాన్నకి మదపిచ్చి పట్టింది. ఆయనను ఏం చేసినా తక్కువే. ఎందుకంటే మాకు చిన్నప్పుడే మా అమ్మ చనిపోయింది. ఆయన పెళ్లి చేసుకోకుండా మమ్మల్ని చదివించి పెంచారు. అదే క్రమంలో మా నాన్న తన సుఖాల గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. విచిత్రమేంటంటే భార్య ఉండగానే వేరే పెళ్లి చేసుకున్న వారు కూడా ఉన్నారు. అలాంటి వారు సైతం మా నాన్నని కూడా విమర్శిస్తుంటే చాలా బాధగా ఉంది. సినీ పరిశ్రమలో చాలా మంది పెద్దలు మహిళల గురించి చాలా నీచంగా మాట్లాడినప్పుడు ఎవరూ ఏమీ చేయలేకపోయారు. ఎందుకంటే వాళ్ళు చాలా గొప్పవారు కాబట్టి. కానీ ఇప్పుడు మా నాన్న పొరపాటున నోరు జారినందుకు తన తప్పు తెలుసుకుని క్షమాపణలు కూడా కోరారు. అయినా వదిలిపెట్టడం లేదు. ఇలాంటి కామెంట్స్ తో ఈ వయసులో మా నాన్నని మానసికంగా చంపడం కన్నా శారీరకంగా దాడి చేసి చంపేయండి అంటూ ఒక కొడుకుగా రవిబాబు తన బాధను వ్యక్తం చేశాడు. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.